ఇది కూడా రాబోయే రోజుల్లో చేస్తారని మనం చూస్తూ ఉన్నాం. ఇంకో తులం బంగారం అంటే తులం బంగారం కూడా అది సమయం ఉందంటే దాన్ని కూడా ఆ తులం బంగారం కూడా రాబోయే రోజుల్లో చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కవిత గారు అంటే ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టడము, వాళ్ళు ఇంకా ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి, ఇంకా బీసీలని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టే ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు బీసీలకు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది చెప్పుకోకుండా ఇంకా మాకు ఇంకా అవకాశం ఇవ్వండి, మేము ఇంకా పూర్తి స్థాయిలో చేయలేదు ఇంకేదని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో కేవలం అది కల్వకుంట్ల కుటుంబానికే అది సాధ్యం. వెనుకలేరు ముందలేరు అంటే వచ్చినటువంటి ఆడపడుచు ఒక శర్మిలమ్మ ఒక పార్టీ పెట్టిండే ఇంత గతంలో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని, ఆమె కూడా ఆంధ్రాకు పరిమితం చేసిండ్రు. ఇక్కడ ఆడపిల్ల మన జయలలిత లాగానో ఇంకోలాగానో ఇక్కడ చేద్దామని చూస్తారు కానీ ఇక్కడ ఎవరికి సాధ్యం కాదు. అది మరో జయలలిత, మరో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కావాలని వాళ్ళ కళలు కంటున్నచ్చు కానీ అది కేవలము వాళ్ళ కళలు మాత్రమే కానీ నైతిక హక్కే లేదు అసలు వాళ్ళు. ఓకే, మరి బీజేపీ కూడా ఎటువంటి కార్యక్రమాల్లో కానీ ప్రజల గురించి ఎక్కడ పోరాడని బీజేపీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తప్పు చూపిస్తుంది, దాని గురించి ఏమంటారు? రేవంత్ రెడ్డి గారిని తప్పు చూపించేటంటే కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చినటువంటి 2.5 సంవత్సరాలు గతంలో 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇది మొత్తం మనం పర్సంటేజ్ రూపంలో మనం బేరీజ్ వేసుకున్నట్లయితే ప్రజలకు అప్పుడే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎన్నో హామీలు ఇచ్చి బీజేపీ నల్లధనం తీసుకొస్తామని చెప్పి నల్లధనం ఎవరి అకౌంట్లో 15 లక్షల ఖాతాలు పడతాయని ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న నిరీక్షణ మిగిలింది తప్ప వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. ప్రతి సంవత్సరము అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అయిన దగ్గర ప్రతి సంవత్సరము 1 కోటి ఉద్యోగాలు దేశంలో కల్పిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి కూడా మాట తప్పినటువంటి దుర్మార్గమైన పార్టీ ఏదైతే ఉందో అది కేవలం బీజేపీ పార్టీ. 14 సంవత్సరాలు అంటే 14 28 అంటే దగ్గర 30 కోట్ల ఉద్యోగాలని ఈరోజు భారత దేశ ప్రజలకు ఈరోజు బాకీ ఉన్నారు వాళ్ళు. మరి తులం బంగారం ఇస్తారన్నారు రేవంత్ రెడ్డి. తులం బంగారం అంటే ఎంతసేపు ఇతర పార్టీలు